నిజం చెప్పాలంటే టార్చర్ ఉంది ఈరోజు. ఎన్నిసార్లు తిరుగుతా ఉంటాను పైకి కిందకి. ఊకే నేను ప్రశాంతంగా వస్తున్నా. నాకు టైర్లు ఆడజారుతాయని ఒక టెన్షన్ ఉంది. వాడు మధ్యలో జీటీ గారు కూడా భయపడుతున్నాడు. నేను ప్రశాంతంగా వస్తున్నా. నాకు టైర్లు ఆడజారుతాయని ఒక టెన్షన్ ఉంది. వాడు మధ్యలో జీటీ గారు కూడా భయపడుతున్నాడు. సో అందుకని నేను మ్యాప్ పెట్టుకున్నా. అందుకే నేను మ్యాప్ పెట్టుకుని వస్తున్నా. 100 మీటర్స్. అయిపోయిందా? ఓకే బాయ్ సార్. బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. బాయ్. ఏ నీకు ఒక్కరికి ఎందులేరా జీటీ కోరుతున్నావు నువ్వు? నాకు రాదు అన్నా. అన్నా వాటర్ బాటిల్ ఉన్నాయా? వాటర్ బాటిల్ కూలింగ్ 2. ఐ లవ్ యూ అంటున్నాడు. ఈడే పెట్టినాడు. ఈడు ఆ ముగ్గురు. లూజ్ అయిపోయింది అది. అది వీడియో రికార్డింగ్ అది ఫోన్ పెట్టుకున్నాను కదా. ఫస్ట్ సార్ చేసినప్పుడు అది బాగా వచ్చింది. సెకండ్ సార్ చేసి ఇటు పోతుంది. అది ఎంత ఫిట్ చేసినా కూడా పట్టుకోవడానికి ఇట్లా గట్టి గాలి కూడా దండిగా ఉంది. ఎంత క్లారిటీ వచ్చింది. ఓకే బాగా వచ్చింది క్లారిటీ కూడా. ఇది బాగా వచ్చింది. అంత రెడీదో అందరు ఫోన్ వచ్చేస్తారు. ఏం ఆడలేదు. అసలు ఎక్కాను. అది ఒక్కసారి అడగతే ఇంకా అడగలేదు. రోజు ఆడుతూనే ఉంటాం. లాక్డౌన్ లో ఆడుతుంటే చూడు 11 స్టార్ట్ చేస్తే 4కి మళ్ళీ 4 నుంచి 2 దాకా. ఆయన గుజరాత్ ప్లేయరా? గుజరాత్ ప్లేయర్. ఈడు చూడ బట్టలు ఎప్పి కూస్తున్నాడు. బిల్లు కట్టకపోతే ఇదే పరిస్థితి. ఎవరా బిల్లు కట్టకపోతే ఇదే కదా పరిస్థితి. లవర్ లేదా? అరే వరుణ్ గా ఇంకా లవర్ లేదా? చెప్పు ఏం కాదు ఉంది కదా. సరే పేరే పేరు చచ్చిపోతాడు. వద్దులే పేర్లద్దు పేరద్దు. క్లాస్ అమ్మాయిలు బయట అమ్మాయిలు అట్లా చెప్పినా అంటే ఇంకా ఏదో అప్డేట్ పెట్టినాడు. నిద్ర వస్తుంది కదా. రాత్రి ఎన్ని గంటలు పడుకున్నావు? అసలు పడుకోనే లేదా? 4 days నిద్ర లేదు. 2 అవుతుందా మనం పోయి లోపల? చెప్పినావా వాళ్ళకి రిసార్ట్ వాళ్ళకి?
కాదు అఖిల్ బ్రో ఇంకా రోజులో చెప్పేసినాం 2 o'clock వస్తున్నాం 3 అవుతుంది బాగా బాగుంది ఎగ్ బుజ్జి బాగుంది మష్రూమ్ బాగుంది ఏదో అడుగుతా చెప్పు గుడ్డు కూర బాగుంది మష్రూమ్ కర్రీ బాగుంది బేసికల్లీ ఎగ్ కర్రీ ఇస్ నైస్ మోర్ దెన్ బాగుందా బాగాలేదా అని అడిగిన అంత ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పలే ఎగ్ బుర్జీ ఇస్ మచ్ బెటర్ దెన్ మష్రూమ్ సో ఇందాక ఏం జరిగిందంటే మమ్మల్ని ఫస్ట్ దీని ఇట్లా ఈ రోడ్ల పైన ఘాట్ సెక్షన్ పైకి పంపారన్నారు. దానికి కారణం ఏంటంటే 11:30 నుంచి 4:30 ఆ టైం వరకు అలో చేయరంట పైకి. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ తిరుగుతాయంట, ఏనుగులు టైగర్స్ అట్లా వస్తాయంట అప్పుడప్పుడు ఈ రోడ్ల పైకి. సో అందుకనే పంపారని చెప్పినారు. కానీ ఏదైనా ట్రక్ వస్తే దాని తర్వాత మేము మాట్లాడుకొని పంపిస్తామని చెప్పినారు. సో ఆ ట్రక్ ఎదురుకు పోతుంది కదా, ఆ ట్రక్ వచ్చింది. సో ఇంకా మమ్మల్ని పంపించినారు ట్రక్ వచ్చిందని. లేకపోతే మేము ఇంకా వెయిట్ చేస్తుండే పొద్దున 4:30 వరకు వెయిట్ చేయాల్సి వస్తే. దేవుని దయ వల్ల వాడు వచ్చినట్టున్నాడు. సరే వాడు కాదు ఆయన ఇంకా మమ్మల్ని పంపించిండు. ఇందాక ఏం జరిగిందంటే మమ్మల్ని పైకి ఎక్కుతూ సగం మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్ ఇట్లా వచ్చి ఆపేసాడు. వాళ్ళు అదే అక్కడ పనిచేస్తారు కదా, నాకు అది ఏమంటారో తెలుసు, సారీ, వచ్చి ఇట్లా ఆపేసి కానిస్టేబుల్ అనుకుంటా, ఇట్లా ఫారెస్ట్ వచ్చి ఆపి ఎక్కడ పోతున్నానంటే పైకి పోతున్నాను సార్, ఇంకా కొడైకెనాల్ పోవాలనంటే ఈ టైం మేము అలౌ చేయం, మేము పంపించము అని చెప్పినాడు. వైల్డ్ యానిమల్స్ వస్తే మేము పంపించము అన్నారు. సర్లే అని చెప్పేసి నా బండి అయిపోయింది. అయిపోతే ఇట్లా యూటర్న్ చేసుకొని దొప్పుకొని పోదాంలే అనుకొని దొప్పుకుంటాం. కానీ నా బండి స్టార్టే కాల. తర్వాత జీటీ మన జశ్వంత్ గారు కాలు పెట్టి దొబ్బితే స్టార్ట్ అయింది అనుకొని వాడు వెళ్ళిపోయా. నేను హారం కొడుతున్నా, అరే ఆగురా అంటే వాడు ఇంకా ఆగకుండా వెళ్ళిపోయాడు చక్కగా. నేను ఫోన్ చేసి అలా ఏమైందన్నా అంటే అలా రామని చెప్పన్న వాడు జశ్వంత్ గారిని ఎవరైనా అంటే ఏమైనా అయిపోయిందన్నా వాడు ఇలా ఆగి స్టార్ట్ అయింది అనుకొని చెప్పేసి వెళ్ళిపోయినారన్నా అంటే అవునా పంపించాడు. తర్వాత వాడు కాకముందు ఫోన్ చేయకముందు ఏం జరిగిందంటే ఇట్లా ఇంకా బండ అయిపోయింది, ఇంకా దొబ్బుకొని పోదాం అనే టైంకి ఇట్లా జింకి ఇట్లా ఎదురొచ్చాయి. నాకు పడిపోయి నిజం చెప్తున్నా సీరియస్గా, నా ఫస్ట్ టైంలో అంత దగ్గర చూసింది అదే ఫస్ట్ టైం జింకని. ఇట్లా నా ముందరగా నా బైక్ అడ్వెంచర్ కాదు, నా ఎంటీ ముందు. కానీ అడ్వెంచరే లేని ఇది కూడా ఎంటీ అంటేనే. నాకు నిజం చెప్తున్నా సీరియస్గా పడిపోయింది. నేను ఇంకా వచ్చి అడిగితే అరే హారం కొడుతున్నా ఇంకా హారం కొడుతున్నా, ఏందిరా మీరు ఆగకుండా ఇట్లా పోతున్నారు అంటే స్టార్ట్ అయింది అనుకున్నావా అంటే అరే నేను హారం కొడుతున్నా అంటే ఎమర్జెన్సీ అని అర్థం రా, కొన్ని ఎమర్జెన్సీస్ ప్రకారం తిరగాల్సి వస్తుంది. 3 సార్లు కొడతా 4 సార్లు కొడుతున్నారా, ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ సౌండ్ కూడా విన్నారా మీరు, నాకు అర్థం కాలే అంటే నేను ఏం మాట్లాడలే. ఇంకా నాకు జింక్ వచ్చినప్పుడే బ్లాంక్ అయిపోయి, ఫుల్ బ్లాంక్. అంటే ఏమో తెలియదు కదా, ఏం చేస్తుందని తెలియక ఇంకా పడిపోయినాయి. ఇంకా డిసైడ్ అయిపోయినా మధ్యలో ఉంటాయి సార్ అని చెప్పేసి లైన్ మధ్యలో నిలబడినాయి. 70 kilometers దాటాల. ఈ ఘాట్ రోడ్స్ ఎక్కడానికే టైం సరిపోతుంది. సో టైం అయితే ఇప్పుడు 1:30 అయింది అంతే, కరెక్ట్గా 1:25.
ఓకే నిద్ర వస్తుంది. ఈయన అమ్మ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తప్ప ఏ గేర్ మారుస్తున్నాం నిజంగా చెప్తున్నా. ఎంత ఘోరంగా నిద్ర అంటే చెప్పలేను. గ్యాస్ మేము రూట్ మిస్ అయినాం. దానికి కారణం ఏంటంటే గూగుల్ మ్యాప్ మమ్మల్ని దెబ్బతీసింది మళ్ళీ. ఎందుకంటే అక్కడ సైడ్ చూస్తే రోడ్డు ఉందేమో అనుకున్నాం, రోడ్డు లేదు. సో డెడ్ ఎండ్ అయింది. అందుకని మేము బ్యాక్ టు పీలర్ అనే విలేజ్కి వస్తున్నాం. ఆడనే మ్యాప్స్ చూసుకోవాలి, ఎందుకంటే మేము ఉన్న చోట సిగ్నల్స్ లేవు. మెయిన్ రీజన్ మేము మళ్ళీ అక్కడికి వస్తేనే సిగ్నల్ చూసుకోగలం. నిజం చెప్పాలంటే టార్చర్ ఉంది ఈరోజు. 9 సార్లు తిరుగుతాం అనుకున్న పైకి వెళ్ళి బ్యాక్ లారీ అయినా వదిలిపోయినాడు. యాక్చువల్గా వాళ్ళ కానీ మనం కరెక్ట్ రూట్ తీసుకుంటే బాగుంటుంది. ఇంత టైం వేస్ట్. ఇంకా 15 కిలోమీటర్లు తిరిగినామా? ఆయన కూడా అడిగాను. మళ్ళీ ఆయన అడిగింది కాదు లోడ్ అవునా? సో గైస్ మేము కరెక్ట్ చెప్పాలంటే 2 అవర్స్ అయింది. 2 o'clock ఎక్కుతాం. 4 అయింది. 2 అవర్స్ నుంచి పైకి కింద తిరుగుతూనే ఉన్నాం ఘాట్ సెక్షన్లో. చూద్దాం ఏం జరుగుతుంది మాకు. ఎంత టైము? 4 కాదురా, ఏం చేద్దామంటారా? 2 సార్లు తిరుగుతున్నాం. ఏంటి ఆడ ఆఫ్ రోడ్ చూపించింది కదా, అది కరెక్ట్ కాదా అని డౌట్. అందుకే బ్యాక్ వచ్చినాడు. చెక్ చేయడానికి పోయినాడు. ఒక పాయింట్ కొట్టుకుంటుంది. ఎవడు చెప్పుకోవాలా బాబు? కొట్టుకుంటుంది. కొండకి కొట్టుకుంటుంది. ఇంకా తీయడానికి వస్తే ఏంటిది BS6 లోకి తీసేది ఉన్నాయి? వచ్చినాయా? లేదు లేదు మళ్ళా నాకు తెలియదు. 7 అని ఇది 24 7 గేర్సా? నాకు డౌట్ ముందే అందుకే ఏమైంది? పాప జీటీ గాడైతే ఊకే వచ్చిన గుడ్డలో పానం పోతున్నాను. అది క్లచ్ ఇంత తెలుసా నువ్వు బూతులు మాట్లాడతావని? ఇంత తెలుసా నువ్వు బూతులు మాట్లాడతావని? 5 నిమిషాలైనా హాయిగా ఉంటుంది. తీసేసి కూర్చో. ఉంటది, కంపల్సరీ ఉంటది. కూర్చున్నాం కదంటే క్లచ్ అది వెనకాల సీట్ ఉంది కదా, ఆ సీట్ కి గ్యాప్ లో
దూరిపోతుంది లోపలికి అసలు నేనైతే కాలు పట్టుకపోయింది కొంచెంసేపటికే మళ్ళా క్రేజీ థింగ్ ఏం చెప్తున్నా, వాడు పోవడం ఈడు ముందర పోవడం, లేచే కాడ స్పీడ్ బ్రేకర్లు వచ్చిన కాడనే లేచి. అదంటే వాడేమంటారు తెలుసా, నేను నిద్రపోతున్నా అంటారు అన్న మంచి. ఏం చేస్తా నేను చూస్తున్నా లేదు ఇప్పుడు ఇందాక కూడా జరిగింది. నేను పోతున్నా లారీలు కూడా అట్లా పోతున్నా, ఇట్ట పెట్టుకుంటాడు కదా, ఇట్ట ఉంచుతారు బండి. అది కాదన్న కూడా చేయిట పెడతా కదా ఒక చేతి, అది దానికి కూడా నిద్ర పోయినా అంటారు. ఏం చెప్పాలి హిమాలయాన ఘాట్ ఎక్క దగ్గర స్పీడ్ బ్రేకర్ ఫుల్ స్పీడ్ పోయినాడు. ఎంత స్పీడ్ పోయినాడు అంటే ఆ పైన కదా కింద ఘాట్ ఎక్క అర్థమైంది 80లో పోతున్నాడు, సడన్ గా బ్రేక్ వేసేసినాడు. నేను వెనకాలనే ఉన్నా, స్పీడ్ పోయి కరెక్ట్ ఇట్లా నెంబర్ ప్లేట్ దగ్గరకు వచ్చి అయిపోయింది. పడింది అనుకున్నా మోరా. నాకు ఎనికిలో ఉండడం కన్నా బెటర్ ఆప్షన్ ఏం లేదు. నేను పూర్తి ఎనికిల్నే ఉంటాబ్బా. నేను నిదానంగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినా, నిజం చెప్తున్నా. బ్రేకర్ ఉందిలే కానీ లైన్ నేను 3,000 కొట్టించిన ఇప్పుడు మొత్తం. కానీ నిజం చెప్తున్నా, మీరు పోతున్నారా, నేను ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తున్నా ప్రశాంతంగా. 800 మళ్ళీ ఒక రెండు 500 పెయ్యి అంతే. 4 సార్లు కొట్టించింది. నాది మొత్తం 720 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఏం రన్ చేస్తున్నా అవసరమా? దెంగి తిన్నాడు, అప్పటి నుంచి స్టార్ట్ చేసినాడు బండి ఊపడం.